తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. గత కొంతకాలంగా ఆమె ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అదేం లేదు, సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు లేకపోలేదు. ఈ క్రమంలో ఆమె తెలంగాణ జాగృతి సంస్థనే పార్టీగా మార్చనున్నారని తెలుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తును కూడా పూర్తి చేశారు. ఇదిలా ఉంటే కవిత తరచుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావును కూడా ఆమె తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా కూడా కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు సేవ్ సికింద్రాబాద్ పేరుతో ఉద్యమించడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నినాదంతో ఉద్యమించిన వారిని జైల్లో పెట్టారంటూ తలసానిపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో ఇతర నాయకులపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే కవిత వల్ల కారు పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతున్నా కవితపై బీఆర్ఎస్ మాత్రం మాటల తూటాలు పేల్చడం లేదు. కవిత కమెంట్స్ పై తలసాని సహా అగ్రనేతలు కూడా సైలెంట్ అయ్యారే తప్ప జవాబు లేదు. ఇదే విషయాన్ని అధికార కాంగ్రెస్ నాయకులు తాజాగా బీఆర్ఎస్ ని ప్రశ్నించారు. కేసీఆర్ సొంత కూతురు కవితకు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ నాయకులు లేరంటూ సెటైర్స్ వేస్తున్నారు. అయితే కవిత విషయంలో బీఆర్ఎస్ ఎందుకు ఇలా మౌనం వహిస్తుందనేదే ప్రశ్న. గతంలో బీఆర్ఎస్ నుంచి కవితను బహిష్కరించలేదు, కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. సో అప్పట్లో ఆమె విమర్శలు చేసినా తిరిగి ఎలానో ఏదో ఒక సమయం సొంత గూటికి చేరతారన్న ఉద్దేశంతో ఆమెను పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని అధినేత కేసీఆర్ కూడా పార్టీ నాయకులకు సూచించారు. ఎప్పటికైనా కవిత మన మనిషి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అప్పట్లో విమర్శలు చేసినా ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తోనే కాదు, కుటుంబంతోనే సంబంధాలు తెంచుకున్నానని కవిత చెప్తున్నారు. ఈ క్రమంలోనే సూటిపోటి విమర్శలు చేస్తున్నారు, కమెంట్లు కుమ్మేస్తున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ప్రశ్న. ఆమె దగ్గర ఇంకేమైనా బీఆర్ఎస్ ని ఇరికించే వ్యూహాలు ఉన్నాయా అనేది కొందరి వాదన. ఆమె కేసీఆర్ తనే కావడంతో ఆమెను విమర్శిస్తే సెంటిమెంట్ గా ఆమె వాడుకునే ప్రయత్నం చేస్తారని గులాబీ నాయకులు విమర్శలకు దూరంగా ఉంటున్నారు. కవిత ప్రశ్నలకు విమర్శలకు స్పందిస్తే అనవసరంగా ఆమెను పెద్ద నేతను చేసినట్టేనని కేసీఆర్ ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో చెప్పారు. ఈ రెండు కారణాలతోనే కవితను బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం లేదన్నది సమాచారం. ఏదేమైనా కవిత బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలు కారు స్పీడ్ కు బ్రేకులు పడేలా ఉండగా అధికార కాంగ్రెస్ కు మేలు చేకూరేలా ఉన్నట్లు పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.